మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అమెరికా ప్రధాన డిమాండ్ అయిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చర్చల్లో పాల్గొంటున్న ఇద్దరు అధికారులు తెలిపారు. తొలుత ఇరు దేశాలు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాయని చెప్పారు. ఆ తర్వాత 60 రోజుల కాలావధిలో యురేనియం నిల్వల సహా ఇతర అంశాలపై కూలంకుషంగా చర్చలు ఉంటాయని వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్రమంగా తెరుస్తుందని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడినట్లే కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని వదులుకునేందుకు టెహరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం దీన్ని బలపరుస్తోంది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఆపై 60 రోజుల కాలావధిలో అందులోని అంశాలపై ఇరు దేశాలు కూలంకషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. చర్చలు క్రమపద్ధతిలో నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చాలా విషయాలపై సంప్రదింపులు ముగిశాయన్నారు. అయితే ఒప్పందం కోసం తొందరపడొద్దని చర్చల్లో పాల్గొంటున్న వారికి తాను సూచించినట్లు చెప్పారు. ఒప్పందం కుదిరి సంతకాలు పూర్తయ్యేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని తాము కొనసాగిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. టెహరాన్తో తమ బంధం మరింత ప్రొఫెషనల్ గా ఫలప్రదంగా మారుతోందని తెలిపారు. ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే అది అత్యుత్తమంగా ఉంటుందని ట్రంప్ మరో పోస్ట్ చేశారు. గతంలో ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందంలా ఉండదని రాసుకొచ్చారు. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం 440 కిలోలు ఉన్నట్లు అంచనా. దాన్ని ఇరాన్ త్యజిస్తోంది. అయితే ఆ ప్రక్రియ ఎలా సాగుతుందనేది 60 రోజుల్లో జరిగే చర్చల్లో స్పష్టత వస్తుంది. కొంత యురేనియంను డైల్యూట్ చేసి మిగిలిన మొత్తాన్ని తృతీయ దేశానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. హర్ముజ్ను ఇరాన్ క్రమంగా తెరుస్తోంది. ఇరాన్పై ఆంక్షల్ని సడలించి చమురును విక్రయించేందుకు అమెరికా అనుమతిస్తోంది. జప్తు చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాల్ని 60 రోజుల కాలావధిలో చర్చిస్తారు. లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఈ ఒప్పందంతో ముగుస్తుంది.